రండి కూర్చోండి. ఇక్కడ సండే స్కూల్ జరుగుతుంది. అందరూ వచ్చేసరిగా రాహుల్ శ్రావ్ ఇంకా రానట్లున్నారు. అవునక్క, వాళ్ళు ఇంకా రాలేదు, నిద్రపోతున్నాడు. చర్చి పేరుకి వస్తారక్క. బ్లెస్సీ కూడా ఇంకా రాలేదు. అవునక్క, నేను బ్లెస్సీ రాదు, ఊరెళ్తుంది. సండే స్కూల్కి రాకుండా ఊరెళ్ళటం ఏంట్రా? ఏసే అంటే మీకు కొద్దిగా కూడా భయం లేదురా? కూర్చో. నాకు ఏసీ అంటే చాలా ప్రేమ, అందుకే నేను ప్రతి ఆదివారం చర్చికి మిస్ కాకుండా వస్తాను కదా అక్క. అవునవును, వెరీ గుడ్, కూర్చో. ఈ రోజు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి, అందరూ జాగ్రత్తగా వినండిరా. అలాగే అక్క. ఏంటది? మన పాస్టర్ గారు ఈ రోజు న్యూ ఇయర్ సందర్భంగా మనల్ని సందర్శించి మీతో గడపాలనుకుంటున్నారు. అవునా అక్క, నాకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు, బైబిల్లో నుండి కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆన్సర్ సరిగ్గా చెప్పిన వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారు, న్యూ ఇయర్ విషెస్ కూడా చెప్తారు. భలే భలే గిఫ్ట్గా ఇస్తారు అన్నమాట. గుడ్ మార్నింగ్ అక్క. సండే స్కూల్ టైం ఏంట్రా? ఇప్పుడు నేను టైం లేట్ అయింది అక్క. ఎప్పుడు ఏదో ఒక సాక్ చెప్తూనే ఉంటావు, స్కూల్ కూడా ఇంత లేట్కి వెళ్తావా? నెక్స్ట్ వీక్ నుండి త్వరగా వస్తాను అక్క. నెక్స్ట్ వీక్ నుంచి త్వరగా రా, కూర్చో. అరే జేమ్స్, పాస్టర్ గారు అడిగే క్వశ్చన్కి నీకేమైనా ఆన్సర్ తెలిస్తే నాకు కొద్దిగా చెప్పరా? నాకు ఎలాగైనా గిఫ్ట్ కావాలి. సరేనా, నేను మీకు హెల్ప్ చేస్తాను. పాస్టర్ గారికి డౌట్ రాకుండా నా వంక చూస్తూ ఉండు. చాలా థ్యాంక్స్ రా, నేను ఎలాగైనా గిఫ్ట్ సంపాదించాలి. అబ్బా, పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? తొందరగా వస్తే బాగుంది. అక్క, పాస్టర్ గారు ఎప్పుడు వస్తారు? సైలెంట్ గా ఉండండి. అదిగో పాస్టర్ గారు వస్తున్నారు. మీరు బైబిల్లో చాలా విషయాలు శ్రద్ధగా నేర్చుకున్నారు కదా, వాటిపై క్వశ్చన్స్ అడుగుతారు. ఆన్సర్ సరిగ్గా చెప్పిన వారికి గిఫ్ట్స్ కూడా ఇస్తారు, చెప్పని వారికి గిఫ్ట్స్ ఇవ్వరు పాస్టర్ గారు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్ రా. సండే స్కూల్ టైం ఏంటి? ఫస్ట్ వీడి స్నానానికి వెళ్ళాడు అక్క, ఫస్ట్ అందుకని నాకు లేట్ అయిందక్క. వాడి మీద నువ్వు నీ మీద వాడి సాడీలు చెప్పుకుంటూనే అంటారా? లేదక్క, నిజంగా అక్క, ఇదే ఫస్ట్ స్నానానికి వెళ్ళాడు అక్క, అందుకని నాకు లేట్ అయింది. సరే కూర్చో, నెక్స్ట్ వీక్ నుంచి త్వరగా రా. సరే. అరే జాన్, అన్ని ఆన్సర్స్ నువ్వే చెప్పానుకురా, నాకు కొంచెం హెల్ప్ చేయరా? సరే, బాధపడక హెల్ప్ చేస్తా. థ్యాంక్స్ రా. అబ్బా, ఇప్పుడు వైష్ణవి రాలేదనుకుంటా, వస్తే నాకు చాలా బాగా హెల్ప్ చేసేది. అరే జేమ్స్, నా బుర్రకు క్వశ్చన్లే అర్థం కాదు, ఇంకా ఆన్సర్లైనా చెప్పాలా? నువ్వే అలాగైనా హెల్ప్ చేయరా? సరేనా, ముందు నాకే టెన్షన్గా ఉంది. అసలు పాస్టర్ గారు ఏం క్వశ్చన్స్ అడుగుతారో ఏంటో. అయినా పాస్టర్ గారు అందరు గిఫ్ట్ చేసేచ్చు కదా, ఎందుకు ఇలా క్వశ్చన్ అడగడం? సైలెంట్ గా ఉండండి. అదిగో పాస్టర్ గారు వస్తున్నారు, రాగానే ప్రైజ్ గాడ్ అని చెప్పండి. ప్రైజ్ లార్డ్ చిల్డ్రన్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. కూర్చోండి. ప్రైజ్ గాడ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ సండే స్కూల్ టీచర్ గారు. పిల్లలు, మీరు ప్రతి ఆదివారం సండే స్కూల్కి వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటున్నారుగా? అవును పాస్టర్ గారు, మేము చాలా చక్కగా నేర్చుకుంటున్నాం. కావాలంటే మీరు ప్రశ్నలు అడగండి, మేము ఆన్సర్స్ చేస్తాం. ఓకే, వెరీ గుడ్, కూర్చో. మేము అన్ని బాగా నేర్చుకుంటున్నాం పాస్టర్ గారు, వాక్యాలు కూడా నేర్చుకుంటున్నాం, పాటలు కూడా నేర్చుకుంటున్నాం. కావాలంటే ప్రశ్నలు అడగండి, చెప్తాం. వెరీ గుడ్, కూర్చో. అవును పాస్టర్ గారు, మేము అన్ని బాగా నేర్చుకుంటాం, కావాలంటే ప్రశ్నలు అడగండి పాస్టర్ గారు. సరే, మీ పేరేంటి? నా పేరు డేవిడ్ పాస్టర్ గారు. డేవిడ్. సరే డేవిడ్, నిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్పు. అలాగే పాస్టర్ గారు. నీ పేరుతో బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, ఆ విషయం నీకు తెలుసా? నాకు తెలియదు పాస్టర్ గారు. నా పేరు మీద రాజు ఉన్నాడా? నాకు తెలియదు పాస్టర్ గారు. అయితే ఇంకా న్యూ ఇయర్కి నాకు గిఫ్ట్ రాదా పాస్టర్ గారు? కొంచెం ఈజీ క్వశ్చన్ అడగండి పాస్టర్ గారు, రాజుల గురించి నాకు అంతగా తెలియదు పాస్టర్ గారు. అరే జేమ్స్, నీకేమైనా తెలిస్తే చెప్పరా? పాస్టర్ గారు, వాడికి ఇంగ్లీష్లో అడిగితే అర్థం కాదు పాస్టర్ గారు, మీరు వాడిని తెలుగులో అడగండి. అవును పాస్టర్ గారు,
మీరు ఇంగ్లీష్లో అడిగారు, నాకేం అర్థం కాలేదు. మా సండే స్కూల్ అక్క తెలుగులోనే చెప్తారు, తెలుగులోనే అడుగుతారు. అవునవును, వాడికి బైబిల్ బుక్స్ నేమ్స్ కూడా ఇంగ్లీష్లో చెప్తే అర్థం కాదు పాస్టర్ గారు. అందుకనే మేము వాడికి తెలుగులో చెప్తాం పాస్టర్ గారు. అరే డేవిడ్, నీ పేరు తెలుగులో దావీదురా. పాస్టర్ గారు దావీదు రాజు గురించి నేను అడుగుతున్నారు. అవునా, భలే దావీదు గురించి నాకు చాలా బాగా తెలుసు పాస్టర్ గారు, అడగండి. సరే డేవిడ్, అయితే దావీదును అభిషేకించిన ప్రాఫిట్ ఎవరు? నాకేం అర్థం కాలేదు పాస్టర్ గారు, కొంచెం ఈజీ క్వశ్చన్ అడగాను పాస్టర్ గారు. న్యూ ఇయర్కి ఇంకా నాకు గిఫ్ట్ కూడా రాదు. డేవిడ్, నువ్వు పద్దాక ప్రైజ్ గిఫ్ట్ అనుకో. అసలైనా మీకు ప్రైజ్ ఇస్తాను ఎవరు చెప్పారు? మళ్ళీ అడుగుతున్నాను, జాగ్రత్తగా విను. దావీదును అభిషేకించిన ప్రవక్త ఎవరు? దావీదు గురించి ప్రశ్న అడుగుతారనుకుంటే ప్రవక్తల పేరు చెప్పండి, నాకు ఎలా తెలుస్తుంది పాస్టర్ గారు? న్యూ ఇయర్కి ఇంకా నాకు గిఫ్ట్ రానట్టే పాస్టర్ గారు. డేవిడ్, నువ్వు కూర్చో. అరే జేమ్స్, నువ్వేనా చెప్పరా, నాకేం రాదుగా, కొంచెం చెప్పరా. డేవిడ్, నువ్వు కూర్చో. నెక్స్ట్, నీ పేరు జాన్ కదా? అవును పాస్టర్ గారు, నా పేరు జాన్. సరే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్తావా? అలాగే పాస్టర్ గారు, అడగండి. కానీ కొంచెం ఈజీ క్వశ్చన్ అడగండి. ఆ జేమ్స్ గారి గిఫ్ట్ వచ్చి నాకు గిఫ్ట్ రాకపోతే మా అమ్మ నన్ను ఉతికి పడేస్తుంది పాస్టర్ గారు. సరే జాన్, నేను ఒక ఈజీ క్వశ్చన్ అడుగుతాను. మోషేకి దేవుడు సీనాయి పర్వతం మీద పదార్థాలు ఇచ్చారు కదా, ఆ పదార్థాలు నాకు బాగా వచ్చి పాస్టర్ గారు, చెప్పమంటారా? అది కాదు జాన్, ఆ పదార్థాలు రాయబడిన పలకను పగలగొట్టింది ఎవరు? పలకలు వెలుగొట్టడం. పాస్టర్ గారు, ఇలాంటివి నన్ను అడుగుతారేంటి పాస్టర్ గారు? అసలు నేను పలకలను పగలు కొడతా, ఆ పలకలు ఒక్కసారి కూడా చూడలేదు. అరే డేవిడ్, పాస్టర్ గారు నువ్వే చెప్పరా నేను పలకలు పగలగొట్టలేదని? పాస్టర్ గారు, మీరు పొరపాటు పడుతున్నారు. ఆ పలకలు ఇప్పుడు పడేసినా విసిరేసినా పగలట్లేదు పాస్టర్ గారు. ఆ చుట్టు పెట్టి కొట్టింది అదే పీటర్ గాడే అనుకోండి పాస్టర్ గారు. జాన్ చాలా మంచోడు పాస్టర్ గారు. పాస్టర్ గారు, డేవిడ్ అని అర్థం చెప్తున్నానండి. అసలు ఆ పలకలు ఎందుకు పాల్పడతాను పాస్టర్ గారు? ఇప్పుడు నేను వాటిని చూడలేదు, నన్ను నమ్మండి. సండే స్కూల్ టీచర్ గారు, ఏంటండి ఇది? లేదు పాస్టర్ గారు, మా సండే స్కూల్ పిల్లలు చాలా మంచి వాళ్ళు. వాళ్ళు అసలు అలాంటి పనులు చేయనే చేయరు. రే పిల్లలు, సైలెంట్ గా కూర్చోండి. పాస్టర్ గారు ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి సరిగ్గా ఆన్సర్స్ చెప్పాలి. ఇంకా పాస్టర్ గారిని ప్రశ్న అడగమని చెప్పండి. ఇప్పటి వరకు మీరు ఏమేమి అడుగుతున్నారు, నాకేమీ అర్థం కావడం లేదు. అలాగే రా, కూర్చో. పాస్టర్ గారు, కోపగించుకోకండి, కాస్త నెమ్మదిగా ఈజీగా ఉండే క్వశ్చన్స్ అడగండి పాస్టర్ గారు. సరిపోయింది, టీచర్ పిల్లలు పిల్లలు. సరే, సండే స్కూల్ క్విజ్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఎవరికి? నాకే పాస్టర్ గారు. నీ పేరేంటి? నా పేరు జేమ్స్ పాస్టర్ గారు. సరే జేమ్స్, చిన్న క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్తావా? అడగండి పాస్టర్ గారు. మీరు కష్టమైన ప్రశ్నలు అడిగినా కూడా నేను సమాధానం చెప్పగలను పాస్టర్ గారు. సరే, ఎరిక గోడలను పగలగొట్టింది ఎవరు? పాస్టర్ గారు, ఎరుక గోడలు పగలు కొట్టారా? నేను అలాంటి అల్లరి పనులు చేయనండి. నిజంగా నాకు అసలు గోడలు ఎక్కడమే రాదు. అలాంటిది గోడలు ఎలా పగలు కొడతాను పాస్టర్ గారు? నిజంగా నేను కాదండి. ఒకవేళ ఆ పని చేసింది ఈ పీటర్ గారు ఏమన్నాడు పాస్టర్ గారు? నిజంగా నేను కాదండి. అందరూ నమ్మే అన్నారు. పాస్టర్ గారు, నేను అసలు ఆ గోడను ఎందుకు పాల్గొడతాను? క్రికెట్ ఆడేటప్పుడు బాల్ ఆ గోడ ఒకరు బిల్డింగ్ తీసుకోవడానికి వెళ్ళాను. అప్పుడు ఒక ఇటుక తగిలి పడిపోయింది పాస్టర్ గారు. అంతేకాని ఆ గోడను పగలగొట్టలేదు పాస్టర్ గారు. సండే స్కూల్ టీచర్ గారు, ఇక్కడ ఏం జరుగుతుంది? పాస్టర్ గారు, మా సండే స్కూల్ పిల్లలు చాలా మంచి వాళ్ళండి. వాళ్ళకి అసలు గోడలు ఎక్కడవే రాదు. జేమ్స్ చెప్పాడుగా, ఒక చిన్న ఇటుకరాయి తగిలి పడిపోయిందని. పీటర్ చెప్పాడుగా, ఒక చిన్న ఇటుకరాయి తగిలి పడిపోయిందని. ఎవరో ఆ గోడను పడేసి మా సండే స్కూల్ పిల్లల మీదకి తోస్తారు పాస్టర్ గారు. పిల్లల్ని అపార్థం చేసుకోకండి. సరిపోయింది, టీచరే పిల్లలే. యథా రాజా తదా ప్రజ అంటే ఇదేను. ఇంకాసేపు నేను ఇలా అయిపోతాను, వెళ్ళిపోతాను. తీసుకోండి. చూసారా, మనం అనుదినం బైబిల్ చదువుకుంటున్నాం. ప్రతి ఆదివారం చర్చికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటున్నాం. మీటింగ్స్కి, ప్రత్యేక ప్రార్థనలకి వెళ్తున్నాం. అయితే మన హృదయాల్లోనికి దేవుని వాక్యాన్ని రాణిస్తున్నామా? రానివ్వడం లేదు. సో ఈ న్యూ ఇయర్లోనైనా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదువుకుందాం, ధ్యానించుదాం, దేవుని మార్గాలను నడుచుకుందాం, ఆయన చెప్పిన మాటల్ని మన హృదయాల్లో భద్రపరుచుకుందాం.
పరలోకంలో మంచి స్థానం సంపాదించుకుందాం. పరలోకంలో మంచి బహుమతులు సంపాదించుకుందాం. ప్రైజ్ ద లార్డ్.